రాష్ట్రంలో మరోసారి ప్రత్యక్ష ఎన్నికలు తెరపైకి వచ్చేవి. 2005లో ప్రత్యక్ష ఎన్నికలు స్వస్తి పలికిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఆ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా మార్పులు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలపైన ప్రత్యక్ష విధానాన్ని దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు నేరుగా ఎన్నుకునే విధానానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ఈవేళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ముసాయిదాను సిద్ధం చేసింది. అసలు ప్రత్యక్ష ఎన్నికలు అంటే ఏమిటి, పరోక్ష ఎన్నికలు అంటే ఏమిటి, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల వైపు అడుగులు వేస్తుంది, ఇప్పుడు చూద్దాం. 1986 నుండి రాష్ట్రంలో మున్సిపల్ చైర్పర్సన్లను, మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం అమల్లో ఉండేది. అయితే 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ విధానానికి స్వస్తి పలికారు. ప్రజలు కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఎన్నుకుంటే వారిలో ఒకరిని చైర్పర్సన్ లేదా మేయర్ గా ఎన్నుకునే పరోక్ష విధానం తీసుకొచ్చారు. అయితే పరోక్ష ఎన్నికల విధానం కారణంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాలనా పరంగా, అభివృద్ధి పరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. చైర్పర్సన్ లేదా మేయర్ కు ప్రజల నుంచి నేరుగా మద్దతు లేకపోవడం, కౌన్సిలర్ల సంఖ్యాబలంపై ఆధారపడాల్సి రావడం వంటి అంశాలు పాలనపై ప్రభావం చూపుతున్నాయని చెబుతోంది. అందుకే కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు కూడా ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 1వ తేదీన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేలా మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అంతకంటే ముందే వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కేటాయించాల్సిన వార్డులను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత మేయర్లు, చైర్పర్సన్ల రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. సెప్టెంబర్ 27 నుండి 30 మధ్య కలెక్టర్ల ద్వారా రిజర్వేషన్లను ఖరారు చేసి గెజెట్ లో ప్రచురించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు మొత్తం ప్రక్రియకు దాదాపు 45 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఎన్నికల నిర్వహణకు కొన్ని న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజన, ఇతర న్యాయపరమైన అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 100 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మరో 23 సంస్థల్లో మాత్రం న్యాయపరమైన అంశాల కారణంగా ప్రక్రియ పెండింగ్ లో ఉంది. మంగళగిరి, తాడేపల్లి, కావలి, శ్రీకాళహస్తి, అల్లూరు ప్రాంతాలకు సంబంధించిన 4 సమస్యలు పరిష్కారమయ్యాయి. తాడిగడప, చింతలపూడిలో కోర్టు కేసులు లేకపోయినా యాక్ట్ 5 పరిధిలో ఉండడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. కాకినాడలో గ్రామాల విలీనం, ఆముదాల వలసలో డీలిమిటేషన్ అభ్యంతరాలు, నర్సరావుపేటలో ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు సహా మరో 17 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక వార్డుల పునర్విభజనకు సంబంధించిన 68 ప్రతిపాదనలు ఉత్తర్వుల కోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని గెజెట్ లో ప్రచురించనున్నారు. మరో 17 ప్రతిపాదనల ఆమోద ప్రక్రియను కూడా వారంలో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కోర్టు అడ్డంకులు తొలగిన ప్రాంతాల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను 3 వారాల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. డీలిమిటేషన్ పూర్తయిన 21 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 3న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఆదేశించింది. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు, ఎన్నికల సామాగ్రి కొనుగోలు వంటి పనులను కూడా సమాంతరంగా చేపట్టనున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు పైన ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం 104 కోట్ల 15 లక్షల రూపాయల బడ్జెట్ అవసరమని మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందులో పోలింగ్ సిబ్బందికి 66 కోట్ల 60 లక్షల రూపాయలు, కౌంటింగ్ సిబ్బందికి 86 లక్షలు కేటాయించనున్నారు. ఓటర్ల జాబితాలు, స్టేషనరీ, పోస్టేజీ, టెలిఫోన్, ఇంటర్నెట్, వాహనాలు, బారిగేట్లు, టెంట్లు, కుర్చీల కోసం 18 కోట్ల 30 లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారులకు 56 లక్షలు, ఇతర ఖర్చులకు 1,10 లక్షలు, స్టేషనరీ కవర్లు, ఫారాల ముద్రణకు 15 కోట్ల 70 లక్షలు, చెరగని సిరా కోసం 1,03 లక్షల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించారు. అంటే ఒకవైపు ప్రత్యక్ష ఎన్నికల విధానానికి అసెంబ్లీ ఆమోదం పొందే ప్రక్రియ, మరోవైపు వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాల తయారీ, ఇంకోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు. ఇలా పురపాలక ఎన్నికల కోసం ప్రభుత్వం అన్ని దశల్లోనూ కసరత్తు వేగవంతం చేసింది. ప్రత్యక్ష ఎన్నికల బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందితే 2005 తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లను
ప్రజలే నేరుగా ఎన్నుకునే అవకాశం ఏర్పడనుంది. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉండటం, ప్రధాన ప్రతిపక్షం బలహీనంగా ఉండటంతో ఈ బిల్లు ఆమోదం పొందడం దాదాపు లాంఛనమే. దీంతో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యక్ష ఎన్నికల విధానానికి శాసనసభ ఆమోద ముద్ర పడటం ఇక ప్రక్రియలో భాగంగానే కనిపిస్తుంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ వంటి ప్రక్రియలు ఇప్పటికే వేగంగా పుంజుకున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్లో పురపాలిక ఎన్నికల నగారం మోగే అవకాశం ఉంది. మరి 2005 తర్వాత మళ్ళీ ప్రజల చేతుల్లోకి రానున్న మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.